ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టేది మరొక దారి అన్నట్లుంది అక్కడ టీడీపీ నేతల తీరు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఉనికే లేకుండా చేయాలనే ప్రయత్నంలో పార్టీ పెద్దలుంటే ఆ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ పెద్దలు కోటలోనే బందీలైపోతున్నారు. సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ పెద్ద దిక్కును కలిసే అవకాశమే దొరకడం లేదక్కడ. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ విచిత్ర పరిస్థితి? కోటరీలో చిక్కుకున్నదెవరు? విజయనగరం నియోజకవర్గం ఒకప్పటి గజపతి రాజుల సామ్రాజ్యం. 1-2 సార్లు తప్ప ఇప్పటిదాకా అక్కడ టీడీపీ ఓడిందే లేదు. టీడీపీ ఓడిన 2 సార్లు కూడా వేరే పార్టీ నుంచి గెలిచిన వారు ముప్పు తిప్పలు పెట్టి మరీ వేధించిన సందర్భాలు ఎన్నో. టీడీపీ అధికారంలో లేని కాలంలో బాధలు భరించలేకో బెదిరింపులతోనో వేరే పార్టీకి వెళ్లినా మాతృ పార్టీపై మమకారం మాత్రం పోలేదట. దీంతో సొంత గూటికి చేరుకుందామనుకుని పార్టీ పెద్దలకు కబురు పంపిద్దామన్నా వీలు చిక్కని విచిత్రమైన పరిస్థితే ఉందక్కడ. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి కూటమికి నేతల వలసలు జోరుగా సాగుతుంటే విజయనగరం నియోజకవర్గంలో మాత్రం అలాంటి ఊసే లేకపోవడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. వేరే పార్టీ నుంచి ఎవరూ వచ్చేలా లేరా? అధికారంలో ఉన్న పార్టీలోకి రావడానికి ఇష్టపడ్డం లేదా అంటే అక్కడ సమస్య అది కాదట. వచ్చేవారున్నా గడప బయటే ఉన్నా తలుపులు తెరిచి ఆహ్వానించే వారే కరువయ్యారట. అడగంది అమ్మైనా పెట్టదంటారు కానీ అక్కడ గొంతు చించుకుని అడుగుతున్నా అక్కడ ఆ అమ్మ మాత్రం పలకడం లేదట. దీంతో ఏం చేయాలో తెలియక ఈసురోమంటూ కాలం వెల్లదీస్తున్నారట కొందరు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వారసురాలే అయినా ఆమెకు రాజకీయ అనుభవం తక్కువ. అదీ కాక మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో స్థానిక రాజకీయాలపై ఎవరిపైనూ ఆధారపడాల్సి వస్తోంది. మరోపక్క టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు పూసపాటి అశోక్ గజపతిరాజు దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే అంటున్నారు స్థానికులు. ఇలాంటి పరిస్థితుల్లో అశోక్ గజపతి కుమార్తె అదితి ప్రజలకు దగ్గర కాలేకపోతున్నారట. ఇదే అదనుగా క్షత్రియ సామాజిక వర్గంలో కొందరు కోటరీగా ఏర్పడి రాజావారి కోటలు పాగా వేశారట. కోటరీని దాటి కోటలోకి వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. దీంతో పార్టీలోకి రావాలనుకునే వారు ఎంతగా ప్రయత్నించినా అడుగు ముందుకు వేయలేకపోతున్నారట. వస్తామన్న నేతలకు స్వయంగా పార్టీలోనే కొంతమంది అడ్డుపడుతున్నారట. ఇలాంటి విచిత్ర పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటున్నారు విజయనగరం తమ్ముళ్లు. మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచననైనా చేయకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు పార్టీ తమ్ముళ్లు. అవకాశం ఇస్తే మేమేంటో నిరూపించుకుంటామంటున్న వారిని అస్సలు లెక్కలోకి తీసుకోకపోవడంపై పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడుతోంది. రాజకోట శత్రు దుర్భేద్యంగా ఉండాలే గాని సొంత నేతలు కూడా తొంగి చూడలేని పరిస్థితి మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. కోట సాక్షిగా కోటరీ మధ్యలోనే ఉండిపోతే బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసే అవకాశమే లేదు. మరి అపార అనుభవం ఉన్న గజపతి రాజా వారికి ఇవన్నీ తెలుసా? తన గారాల బిడ్డకు రాజకీయం ఎలా చేయాలో పెద్దాయన ప్రత్యేక పాఠాలేమైనా చెబుతారో లేదో చూడాలి మరి.